నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, శ్రీకృష్ణుడు అంతటి వాడు యుద్ధం చేయలేక మూర్ఛపోతే మన సత్యభామే కదండి విల్లు బాణాలు అందుకుని నరకాసురుణ్ణి మట్టుపెట్టింది. ఆదిశక్తి సృష్టికి మూలమైన మన అమ్మవారు దుష్ట సంహారం కోసం ఎన్నెన్ని అవతారాలు ఎత్తలేదు చెప్పండి. మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఆడవాళ్ల సాహసాలు, వాళ్ళ సామర్థ్యం, తెలివితేటల గురించి ఎన్నెన్ని కథలు మనం చిన్నప్పటి నుంచి వినలేదు చెప్పండి. ఇన్నేసి సాక్ష్యాలు సమాచారాలు మన గురించి ఉన్నా ఆడవాళ్లు అబలలు, తెలివి తక్కువ వాళ్ళు, బలహీనులు, పరాధీనులు అనటమే మగవాళ్లకి మన సమాజానికి ఎంతో ఇష్టం. ఇలాంటి మాటల్ని విని విని చివరికి నమ్మేసి మెల్లిమెల్లిగా తెర వెనక్కి తప్పుకుని ఒదిగి ఒదిగి బతకటం నేర్చుకున్నాం మనం. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ తమ శక్తి సామర్థ్యాల్ని తిరిగి తెలుసుకుంటున్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాడు మన కార్యక్రమం టోలీచౌకీలో ఉన్న శృంగార్ బ్యూటీ సెలూన్ కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రాధికారెడ్డి గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే రాధికారెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో ఈ రోజు మా సఖలకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? లైట్ గా క్లీనప్ చూద్దామండి. అంటే ఇప్పుడు టీనేజర్స్ కానివ్వండి, చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అంటే ఏ క్రీమ్స్ కూడా పడవు ఇంకా వాళ్ళకి. సో ఫ్రెష్ ఫ్రూట్స్ తో కానివ్వండి, లేకపోతే కెమికల్ బేస్డ్ కానివ్వండి, అమోనియా బేస్డ్ కానివ్వండి, ఏదన్నా అంటే హార్ష్ క్రీమ్స్ కానివ్వండి, స్క్రబ్స్ కానివ్వండి, ఏ చేసినా కూడా వాళ్ళకి ర్యాష్ లాగా వచ్చేసి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందు గురించి అట్లాంటి వాళ్ళకి ఫ్రూట్స్ తో అంటే వాటర్ మెలన్ అండ్ ఆరెంజ్ అట్లాంటివి వాటితో మనం ఇప్పుడు ఫేషియల్ చేయడం చూద్దాం. ఓకే, సో ఫ్రూట్ ఫేషియల్. ఫ్రూటే అండి, కానీ మరి అలా స్క్రబ్బింగ్ అంత కాకుండా జస్ట్ క్లీనింగ్ అన్నట్టు. ఓకే, క్లీనప్ లాంటి. క్లీనప్ లాంటి క్లీనింగ్ అంతే. సో టీనేజర్స్ కానీ పెద్దవాళ్ళైనా చేయించుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా అంటే ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, అంటే డ్యామేజ్ ఉన్న వాళ్ళకి క్లీనప్ చాలా హెల్ప్ ఉంటుంది. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసుకో. మేఘన, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా తన చాలా సెన్సిటివ్ స్కిన్. ఇంకా సో అంటే ఇక్కడ ఏది మన స్కిన్ కి వాడినా కూడా తనకు చాలా తొందర ర్యాష్ వచ్చేస్తుంది. అవును, తన ఫేస్ కూడా కొంచెం సెన్సిటివ్ గా ఉంది. ఏదైనా కెమికల్ బేస్డ్ యూస్ చేసినా, హార్ష్ గా ట్రీట్ చేసినా ర్యాష్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ తనకి ర్యాష్ ఉంది ఇక్కడ. సో అందు గురించి అని ఇప్పుడు ఆ ఫ్రూట్స్ గురితో చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి ఇందులో? ఫస్ట్ అంటే దీంట్లో క్లెన్జింగ్ ఉంటుంది. అంటే క్లెన్జింగ్ అనేది కూడా మనం నార్మల్ గా ఆరెంజ్ ఫ్రూట్స్ లో తీసుకున్న ఆ సాఫ్ట్ ఏదైతే దాని రసం గుజ్జు ఉంటుందో దాంతో చేస్తామన్నట్టు. ఓహో, సో అది క్లెన్జింగ్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఫస్ట్ అయితే క్లెన్జింగ్ చేస్తాం. ఓకే, క్లెన్జింగ్ కంప్లీట్ అయింది కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ స్క్రబ్బింగ్ అండి. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, లైట్ గా మనకి పిగ్మెంట్ లాంటిది ఉంది అండ్ యాజ్ వెల్ as ర్యాష్ కూడా ఉంది లైట్ గా. సో దాని గురించి అండి ఇప్పుడు మనము ఫ్రూట్ ది స్క్రబ్ వాడుతున్నాం. ఓకే, ఫ్రూట్స్ అంటారు. అది పపాయ స్క్రబ్ ఉంటుంది. అంటే పపాయతో మనం డైరెక్ట్ గా ఫ్రూట్ తో కూడా చేసుకోవచ్చు, బట్ స్క్రబ్ కాబట్టి మనం డైరెక్ట్ మార్కెట్ లో నుండి పపాయ స్క్రబ్ తీసుకుంటాం. సో స్క్రబ్బింగ్ చేయాలి. స్క్రబ్బింగ్ చేసుకుందాం.
మేఘన ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది, ఇంకా మనం స్క్రబ్ తర్వాత ఇప్పుడు మసాజ్ చేసుకుంటాం. ఓకే. సో మసాజ్ అనేది కూడా మనం ఫ్రూట్స్ తో చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ వాటర్ మెలన్ ఏదైతే ఫ్రూట్ ఉందో దాంతో మసాజ్ చేస్తాం. సో ఇది 2 to 3 minutes సరిపోతుంది అంటారా ఈ స్కిన్ వాళ్ళకి? సరిపోతుందండి. అంటే ఇది ఓన్లీ క్లీనప్ లా కదా, ఫేషియల్ లా చేయట్లేదు. ఓకే. సో కొంచెం మాయిశ్చరైజర్ ఇవ్వడానికి, ఆ స్కిన్ కి కొంచెం ఏదైనా ఫ్రూట్స్ తో విటమిన్స్ లాంటిది ఇవ్వడానికి ఈ రకంగా చేసుకుంటున్నాం. ఓకే. సో దాని గురించి 2 to 3 minutes ఏనండి. ఓకే. సో ఇప్పుడు మసాజ్ చేసుకున్నాను. సో మసాజ్ కంప్లీట్ అయింది కదండి? మసాజ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం అదే గుజ్జుతో మనం ప్యాక్ లాగా వేసుకుంటున్నాం. పర్టికులర్ గా ప్యాక్ అని కాదు. సో మనకి ఏదైతే ఫ్రూట్స్ గుజ్జులాగా ఉన్నాయో వాటిని అలా ఫేస్ పైన అప్లై చేసుకుంటాం అన్నట్టు కూల్ గా. ఓకే. అంటే వాటర్ మెలన్ కానివ్వండి, ఆరెంజ్ ఏదైతే మనం డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో నుండి తీసుకుని అలా కూల్ గా ఐస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కూల్ అండ్ రిలాక్సేషన్ కోసం. ఆ జ్యూస్ తో పాటు ఒకవేళ ఆ జ్యూస్ ఉందనుకోండి ఫ్రూట్స్ కి, మిల్టన్ మిట్టిలో కానివ్వండి, ఫ్రూట్ ప్యాక్ లో కానివ్వండి, ఆ ఫ్రెష్ జ్యూస్ ని కలిపి ప్యాక్ లాగా అప్లై చేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్. టైట్నింగ్ కూడా వస్తుంది అండ్ ఫ్రెష్ లుక్ వస్తుంది. అలా ట్యాన్ అయిపోయి డల్ గా అయిపోతుంది కదా సమ్మర్ లో, ఈ రకంగా ప్యాక్ వేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ప్యాక్ వేసేసుకున్నాను. ఇంకా ఎంతసేపు ఉంచాలి ఇది? ఇది అబౌట్ 2-3 minutes ఉంటుంది. 2-3 minutes లేదు అంటే ఇంకా డ్రై అయిపోయే వరకు కూడా ఉంచొచ్చు. అంటే దాంట్లో మనకు జ్యూసెస్ ఉంటాయి కదా ఫ్రూట్స్ లో, అలా డ్రై అయిపోయే వరకు కూడా దాన్ని అలా ఉంచొచ్చు. ఓకే. సో 5 minutes కంప్లీట్ అయింది కదండి? ఇప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నా లైట్ గా మసాజ్ ఇస్తూ క్లీన్ చేసేసుకుంటాం. అంటే ఆ ఫ్రూట్స్ ఏవైతే కొంచెం లైట్ గా ఏదైనా మిగిలిన రసం లాంటిది ఉంటుంది కదా, ఓకే, దాంతో మసాజ్ ఇచ్చి లైట్ గా కూల్ వాటర్ తో వాష్ చేసుకోవాల్సి. ఓకే. సోప్ అట్లా ఏం అప్లై చేయకుండా వాటర్ తో వాష్ చేసుకుని, మాయిశ్చరైజర్ కావాలనుకునే వాళ్ళు మాయిశ్చరైజర్ పెట్టొచ్చు. ఓకే. లేదా ఏదైనా జెల్ బేస్ కావాలనుకునే వాళ్ళు జెల్ బేస్ కూడా పెట్టొచ్చు. సో దీని తర్వాత ఇంకో కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు. అయినా దీని తర్వాత ఫేస్ మామూలుగా వాష్ చేసుకోవడం సోప్ తో, లేకపోతే ఫేస్ వాష్ తో అలా చేయొచ్చు అంటారా? లేదండి, సోప్ వాడొద్దు. అంటే ఎక్కువ సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే అసలు సోప్ వాడకుండా ఉంటేనే మంచిదండి. లైట్ గా ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, ఆ జెల్ బేస్ కానివ్వండి, సిరమ్ లాంటివి ఫేస్ వాషెస్ వాడితే ఇంకా మంచిది. ఓకే. అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ అండి, సమ్మర్ లో కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్స్ అన్నిటి వాడాలి. ఇప్పుడు తన సెన్సిటివ్ స్కిన్ ఉంది, ర్యాష్ వచ్చే స్కిన్ ఉంది, సో వాళ్ళు జెల్ సిరమ్ బేస్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కొంచెం డ్రై స్కిన్ అనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు ట్యాన్ అయిపోయి చాలా డ్రై అయిపోతుంది, అలాంటి స్కిన్ వాళ్ళకి కొంచెం మాయిశ్చర్ బేస్ది సన్ స్క్రీన్ వాడితే చాలా మంచిది. ఓకే. సో ఇప్పుడు తను వాటర్ తో వాష్ అయిపోయాక సన్ స్క్రీన్ గానీ మాయిశ్చరైజర్ గానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో అది అప్లై చేసుకుని బయటకి వెళ్ళినా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే దానిపైన మనం మేకప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ లుక్ ఉంటుంది కదా, దానిపైన మనం మేకప్ కూడా వేసుకోవచ్చు. సో గ్లోయింగ్ కూడా వస్తుంది ఫేస్. ముందు చూసిన ఫేస్ కి తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూస్తే గ్లోయింగ్ వస్తుంది. ఇంకా దీంతో ఈ ర్యాషెస్ ఇవన్నీ కూడా లైట్ గా పిగ్మెంట్ ఏదైతుందో, అంటే త్వరగా ఆడడం కాకుండా కొద్ది కొద్దిగా కొంచెం తక్కువైపోయి నేచురల్ బేసిస్ తో కాబట్టి మళ్ళీ రిపీటెడ్ గా రాకుండా కూడా ఉంటుంది. ఓకే. సో ఈ రోజు మా సకులకు చాలా మంచి ఫ్రూట్ క్లీనప్ ని పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్స్. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ నేను ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. అండి, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎంతో ప్రసిద్ధి చెందిన పట్టణం మధురై. ఎంతో అందమైన, విశాలమైన మధుర మీనాక్షి దేవి ఆలయం ఇక్కడే ఉంది. ముఠా తగాదాలకి, రౌడీజానికి ఈ పట్టణం పేరుగాంచింది. మహిళలు, ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు ఆకతాయిల వేధింపులను ఎదుర్కొంటూ భయంగా తిరగాల్సి వస్తోందట. ఇక్కడి మధుర మీనాక్షి ప్రభుత్వ మహిళా కళాశాలలో అనేక మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఆ అమ్మాయిలకు ఎదురైన సమస్య ఆ కాలేజీలో సహా అనేక కాలేజీల్లో గొప్ప మార్పుకి నాంది పలికింది. అదేంటో కార్యక్రమం చూశాక తెలుసుకుందాం.
నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మణిదీప్తి మనకు ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మణిదీప్తి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటాం? నేను కాకినాడ టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో టీచర్ ట్రైనింగ్ అవుతున్నా. ఎలాంటి వెరైటీ వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నాం? అరటి కబాబ్ అని ఒక స్పైసీ ఐటమ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తా. అరటి పేస్ట్, ఆనియన్స్, పసుపు, నూనె, అల్లం, ధనియాల పొడి, కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కార్న్ఫ్లోర్. ఓకే మణిదీప్తి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బాణీ తీసుకుని ముందు స్టవ్ వెలిగించి బాణీ పెడదామా? దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకున్నాము. కొంచెం వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేయించుకుని తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, ధనియాల పొడిని కొంచెం, కారం కొద్దిగా, ఉప్పు కొంచెం, దీని తర్వాత కొద్దిగా అరటి పేస్ట్. ఓకే మణిదీప్తి, అయితే మనకు పచ్చి అరటికాయలు దొరుకుతాయి కాబట్టి ఆ అరటికాయని నువ్వు ఇంటి దగ్గర ఉడికించి తీసుకొచ్చాను. అంటే బాయిల్ చేసేసి దాన్ని మ్యాష్ చేయాలి. ఓకే మణిదీప్తి, ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయలు వేసుకున్నాం, అట్లాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాల పొడి, ధనియా పొడి, తర్వాత కారం, ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఉడికించిన ఇది అరటికాయ పేస్ట్ కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కొద్దిగా కార్న్ఫ్లోర్. ఇది కొద్దిగా వేగిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. చాలు. 2 స్పూన్స్ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. మనకి కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ లైట్ గా టేస్ట్ కోసం. అంటే కార్న్ఫ్లోర్ ఎందుకు వేసుకుంటాం అంటే క్రిస్పీనెస్ కోసం వేసుకుంటాం, అంతేనా? అంతే. సో అయిపోయిందా? దీన్ని మళ్ళీ పెనం మీద మళ్ళీ టిక్కీస్ లో చేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. అంటే మనకు హాఫ్ బాయిల్డ్ ఎట్లాగో అయింది కాబట్టి ఉడికించే తర్వాత వచ్చేసి దీన్ని మళ్ళీ మనం టిక్కీలా చేసుకొని పెనం మీద కాల్చుకోవాలి ఎర్రగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేయమంటావా? చేసేయండి. మణిదీప్తి, అది వేగిపోయినట్టే కదా, ఇంకా ప్లేట్ లోకి తీద్దామా? ఓకే మణిదీప్తి, ఇది మనం ప్లేట్ లోకి తీసాము. ఇది చల్లారిన తర్వాత టిక్కీలు తయారు చేసుకోవాలి కాబట్టి ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాం. మణిదీప్తి, అరటికాయ పేస్ట్ మొత్తం చల్లారింది కదా, ఇప్పుడు టిక్కీగా చేసుకుందామా? ఓకే, ముందుగా ప్యాన్ పెడదాం. ఓకే, సో నువ్వు టిక్కీలు రెడీ చేసే లోపు నేను ప్యాన్ పెట్టి దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఇంకొద్దిగా నిమ్మకాయ చెక్క వేసుకుంటే కొంచెం పుల్లగా కూడా ఉంటుంది కదా. నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి, అట్లాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా నూనె చేతికి రాసుకుని వేసుకుంటే ఫ్రీగా వస్తుంది. నూనె చేతికి రాసుకోవడం వల్ల అది ముద్దగా ఉంది కాబట్టి అంటుకోకుండా మన హ్యాండ్ నుంచి బాగా ఈజీగా వస్తాయి. ఓకే దీప్తి, మనకి పెనం వేడైంది కదా, ఆయిల్ వేసుకోవచ్చు? వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇవి వేద్దాం. ఓకే
సో మనం రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఓకే మణిదీప్తి, ఇవి టర్న్ చేసుకున్నాం ఇప్పుడు కాలినట్టున్నాయి. ఓకే మణిదీప్తి, ఒక వేపు అంతా మనకి ఎర్రగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కాబట్టి ఇంకో వేపు కూడా వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే. మణిదీప్తి, మనకి రెండో వైపు కూడా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయేమో చూద్దాం. ఓకే. సో రెండు వైపులా రెడ్ గా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చా స్టవ్? అరటి కబాబ్స్ రెడీ సునీత. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే తప్పకుండా మణిదీప్తి. ఓకే అండి, మణిదీప్తి తయారు చేసి చూపించిన అరటి కబాబ్స్ రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటి కబాబ్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ పేస్ట్, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, నూనె తగినంత. అరటికాయ కబాబ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కారం, ఉప్పు, ఈ అరటికాయ పేస్ట్ ని కూడా వేసి కొద్దిగా వేయించుకొని కార్న్ ఫ్లోర్ కూడా వేసి కొద్దిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నిమ్మరసం, మనకు నచ్చిన ఆకారంలో కబాబ్స్ ని తయారు చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి రెడీ చేసి పెట్టుకున్న కబాబ్స్ ని వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, వేడి వేడి అరటి కబాబ్ రెడీ. ఓకే అండి, అరటి కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. మణిదీప్తి, అరటికాయ కబాబ్స్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. మణిదీప్తి, ఇంత మంచి వంటకాన్ని మా సొకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఏఎస్ రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, మణిదీప్తి తయారు చేసి చూపించిన అరటి కబాబ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040223556540కి ఫోన్ చేసి సఖి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు, చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు, అమ్మాయిలను కాలేజ్ చదువులకు పంపి చదివించే తల్లిదండ్రుల శాతమే చాలా తక్కువగా మన దేశంలో ఉంది. ఆర్థిక ఇబ్బందులే కాక అనేక ఇతర సామాజిక అంశాలు కూడా ఇందుకు కారణం. ఒకసారి మీనాక్షి కాలేజీలో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థినులు హఠాత్తుగా చదువు మానేశారు. అలా ఎందుకు చేశారని ఇద్దరు మహిళా అధ్యాపకులు ఇతర విద్యార్థినులను అడిగి తెలుసుకుంటే ఆకతాయిలు వాళ్ళు రోజు వెంటపడి వేధిస్తున్నారని, ఆ వేధింపుల్ని తట్టుకోలేక వాళ్ళు కాలేజ్ మానేశారని, ఇలా చాలా మంది అమ్మాయిలు అర్ధాంతరంగా చదువు మానేస్తున్నారని తెలిసింది. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఉజ్వల కార్యక్రమంలో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కూచిపూడి నర్తకిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత మనతో ఉన్నారు. సో సంగీతాన్ని ఈ రోజు మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం సంగీత. నమస్కారం. సంగీత, మీ గురించి మన సకులకు తెలియజేస్తారా? మీరు పుట్టింది, పెరిగింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ గురించి. ఓకే, నా పేరు సంగీత. నేను మా ఊరు నెల్లూరు, కానీ నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే, హైదరాబాద్లోనే. మా అమ్మగారి పేరు ఝాన్సీ రామ్ గారు, తను కూచిపూడి డాన్స్ టీచర్. మా నాన్నగారి పేరు రామబ్రహ్మం. మా నాన్నగారు మ్యాథ్స్ ఐఐటి ప్రొఫెసర్. నాకు ఇద్దరు ఒకరు అక్క, ఒకరు చెల్లి. అక్కేమో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది మాతృశ్రీలో, చెల్లేమో 10th క్లాస్ ప్రతిభ హై స్కూల్లో. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ టీకేఆర్ కాలేజ్లో చదువుతున్నాను. సో బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో మరి ఈ కళ్ళ పైన ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది మీకు? ఇప్పుడు కూచిపూడి డాన్సర్ అంటున్నారు మీరు. అవును. సో కళ్ళ అంటే అసలు ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి కలిగింది? నాకు ముందు నుంచి అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ అంటే చిన్నప్పటి నుంచి అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ మా మదర్
అందరికి డాన్స్ నేర్పిస్తూ ఉంటే నేనెందుకు నేర్చుకోకూడదు అని మా పక్క వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ కలిగి సపరేట్ గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకప్పుడు నాకే ఓన్ ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. నేర్చుకుని నేను చేయగలను, చేస్తాను అని. క్లాసెస్ తీసుకున్నప్పుడు వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనేసి అలా స్టార్ట్ చేసుకున్నాను. అంటే ఏజ్ లో అది నా 8th 9th క్లాస్ లో. 8th 9th స్టాండర్డ్. సో అప్పుడు అసలు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అంటే మామూలుగా చూసేదాన్ని కానీ ఇంట్రెస్ట్ లేదు పర్టికులర్ మామూలుగా. కానీ 8th నుంచి ఏంటంటే స్పెషల్ గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే అప్పటి వరకు ఏం ఇంట్రెస్ట్ ఉంది? 8th వరకు డాన్స్ ఇంట్రెస్ట్ లేదు అన్నావు. సో అసలు అప్పటి వరకు ఏమనేది ఇంట్రెస్ట్ ఉంది? సింగింగ్, పెయింటింగ్ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండేవి అనమాట. తర్వాత డాన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. వీటికన్నా ఇప్పుడు డాన్స్ మీదకే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో 8th స్టాండర్డ్ లో స్టార్ట్ చేసావా? 8th లో స్టార్ట్ నేర్చుకోవడం. సో అమ్మ దగ్గరే నేర్చుకోవడం జరిగింది. ప్రథమ గురు అమ్మగారు. తర్వాత ఇంకా నా ఇంట్రెస్ట్ చూసి మళ్ళీ అమ్మగారి గురువు గారైన ప్రసన్న రాణి గారి దగ్గర జాయిన్ చేశారు నన్ను. అవునా? సో అమ్మ దగ్గర ఎన్ని రోజులు, గురువు దగ్గర ఎన్ని రోజులు నేర్చుకుని? అమ్మగారి దగ్గర 2 years నేర్చుకున్నాను. అమ్మగారి గురువు గారి దగ్గర 3 years నేర్చుకున్నాను. మేడం దగ్గర నేర్చుకుని అక్కడ సర్టిఫికేట్ కోర్స్ ఇంకా డిప్లొమా 2 ఎగ్జామ్స్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. ఓహో, ఏమేమి నేర్చుకున్నావు గురువు గారి దగ్గర? గురువు గారి దగ్గర ఐటమ్స్ నేర్చుకున్నాను. కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అవుతుంది. 5 years నేర్చుకున్నావు అక్కడ ఇంకా కంప్లీట్ గా? అంటే టోటల్ మేడం గారి దగ్గర 3 years నేర్చుకున్నాను. అమ్మది ఇంకా మేడంకి 2 కలిపి 5 years లో నేను ఎగ్జామ్ కి అపీర్ అయ్యాను. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఏంటి మళ్ళీ ట్రైనింగ్ ప్రాసెస్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే? ప్రస్తుతం ఇప్పుడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయాక మళ్ళీ డాన్స్ లోకి వస్తాను. సో 1 year గ్యాప్ ఇస్తా అంటున్నావు. మరి ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు అన్ని మర్చిపోయినట్టే అనిపిస్తుంది కదా మనకి. మళ్ళీ ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో ఏంటి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అంటే ఇంకేమన్నా అచీవ్ చేయాలన్నా డాన్స్ లో ఏంటి? అంటే టోటల్ గా వదిలేస్తాను అనట్లేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను పర్ఫార్మెన్సెస్. ఎట్ ద సేమ్ టైం నాకు ఓన్లీ డాన్స్ లోనే కాదు వేరే యాక్టివిటీస్ వేరే వాటిలో కూడా ఉండాలంటే ఇష్టం. సో అందుకోసం అన్నమాట. తర్వాత కూడా ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది, నేను పోగొట్టుకోను. సో 1 year తర్వాత కంటిన్యూ చేయాలి పక్కా. సో ఇప్పటివరకు అంటే ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు? స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే నేను శిల్పారామంలో, హరిహర కళాభవన్ లో, రవీంద్ర భారతిలో, సుందరయ్యలో ఇలా చాలా చోట్ల ఇచ్చాను. బాగా గుర్తింపు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏంటి? నేను కీర్తనలు, తరంగాలు, శబ్దాలు ఇలాంటివి ఇచ్చాను పర్ఫార్మెన్సెస్. నాకు ఎక్కువగా గుర్తుంది ఏంటంటే నాగేశ్వరరావు గారి బర్త్డే ఫెస్టివల్ అప్పుడు సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను రవీంద్ర భారతిలో. ఏం చేశాను? తరంగం చేశాను. ఇంకా నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడే నా ప్రతిభ మెచ్చి ఒకరు 1116 ఇచ్చారు. ఈ 2 మర్చిపోలేను ఎప్పటికీ. సో ఫస్ట్ ఇన్కమ్ అదే. ఫస్ట్ ఇన్కమ్. వెరీ నైస్. సో ఓన్లీ డాన్సే కాకుండా ఇంకా టాలెంట్స్ నాలో ఉన్నాయి, అప్పుడప్పుడు వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను ఇందాక అన్నారు కదా, ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి ఇంకా మీరు? దానికి ఇంకా మ్యూజిక్ నేర్చుకున్నాను 3 years వాణిమోహన్ గారి దగ్గర. ఇంకా పెయింటింగ్ కూడా నేర్చుకున్నాను సోమశేఖర్ రావు గారి దగ్గర. డ్రాయింగ్ లో ఏంటంటే డిస్ట్రిక్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ విజయ్ ఆర్ట్స్ వాళ్ళు కండక్ట్ చేసిన స్కూల్ లెవెల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓ సూపర్. సో డ్రాయింగ్ అండ్ సింగింగ్, డాన్స్, ఇటు సో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి మీద. సో సింగింగ్ ఎలా బాగుంది కాబట్టి మనకు ఒక ఫ్యూ లైన్స్ మా కోసం హమ్ చేస్తారా? మీకు ఇష్టమైన పాట ఏదైనా? ఓకే. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं. మరి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా, సో దేన్ని ఎక్కువగా మీరు కెరీర్ గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? నేను అన్నిటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. మెయిన్ బేస్ అంటే నేను చదువు మీదకి వెళ్ళాలని ఉంది. పక్కన ప్రతి దానిలో ఉన్నాను అనిపించుకోవడానికి కోసం ప్రతి ఒక్కటి నేర్చుకుంటాను, దానికి తగ్గట్టుగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఏది కించపరచను. ఓకే. సో అంటే ఎప్పుడైనా ఏది ఏమైనా కానీ స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని ఇంట్లో పేరెంట్స్ అంటూ ఉంటారు. సో అమ్మాయి ఎలాగో క్లాసికల్ డాన్సర్ కాబట్టి అందులో ప్రోత్సహిస్తారు కళల్ని. మరి నాన్నగారు క్వైట్ ఆపోజిట్ ప్రొఫెషన్, సో మ్యాథ్స్ లెక్చరర్ అంటారు కదా నాన్న. సో ఏమంటారు మరి, నాన్న ఎంకరేజ్మెంట్ ఉంటుందా మీకు? ఎటైనా సరే అమ్మ నుంచి నాన్న నుంచి ఇద్దరి నుంచి సపోర్ట్ ఈక్వల్ గా ఉంటుంది. సో మరి ఇన్ని నీ ముందున్నాయి, ఫైనల్ గా నువ్వు చూస్ చేసుకునేది ఒకటే, ఏంటది? ఇన్ని ఆర్ట్స్ ఉన్నా కూడా నాకు సివిల్ సర్వీసెస్కి వెళ్ళి మన దేశాన్ని రక్షించాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి నేను సివిల్ సర్వీసెస్ IPS కి
ప్రిపేర్ అయ్యి దానిలో సెలెక్ట్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ అన్నట్టు ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నా మీద నమ్మకం ఉంది నేను ఎలాగో అవుతుందని. అప్పుడు అది కాకపోతే ఈ కల్చరల్ యాక్టివిటీస్ సైడ్కి వస్తాను. ఎన్ని ముందున్నా కానీ నాకు చదువే ఇంపార్టెంట్, ఐఏఎస్ ఆఫీసర్ నీ డ్రీమ్ అంటున్నా. సో ఇన్ కేస్ అది కాదు అని అంటే దానికోసం నేను ట్రై చేస్తా అంటున్నా. మరి నీకు ఎంతో ఇష్టమైన ఈ కళల పైన ఇంట్రెస్ట్ అనేది ఏం చేస్తావు? అప్పుడు కూడా పోగొట్టుకోను, అంటే దానికి నా జాబ్ నేను చేస్తూ కూడా పక్కన ఇది కూడా నడిపిద్దాం అనుకుంటున్నాను. సో కూచిపూడి నేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు 1 year గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ తర్వాత అనేది ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తా అని చెప్తున్నావు కాబట్టి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని డ్రీమ్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా? నాకు కంటిన్యూస్ గా 24 hours ఒకసారి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి దాంతో గిన్నీస్ రికార్డ్ సాధించాలని ఎయిమ్ ఉంది. ఓకే, దానికి ఇప్పుడు టైం సరిపోకపోయినా ఫ్యూచర్ లో బట్ షూర్ పక్కా ప్రాక్టీస్ చేసి దానికి చేస్తాను అనే నమ్మకం ఉంది. సంగీత చాలా టఫ్ గోల్ పెట్టుకున్నాను, 2 goals పెట్టుకున్నాను యాక్చువల్లీ. ఒకసారి ఒక దగ్గర చూస్తే ఐపీఎస్, ఇంకో దగ్గర 24 hours నాన్ స్టాప్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చి గిన్నీస్ రికార్డ్ అనేది. సో ఈ 2 కష్టం, బట్ సాధించాలనే తపన ఉంటే తప్పకుండా మనం అచీవ్ చేయొచ్చు. సో మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సకలు ఆత్మరక్షణ చేసుకోగల సామర్థ్యం గల అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. అలాంటి అమ్మాయిలే తమని వేధించే వారిని ధైర్యంగా నిలదీయగలరని అర్థం చేసుకున్న ఆ కాలేజ్ అధ్యాపకులు గీత, కాంతిమతి తమ కాలేజ్ అమ్మాయిలకి కర్రసాము నేర్పిద్దామని ప్రతిపాదించి కాలేజ్ నిర్వాహకులని ఒప్పించారు కూడా. అలా మీనాక్షి కాలేజ్లో 3 ఏళ్ల క్రితం కర్రసాము మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. అమ్మాయిలు ఎంతో శ్రద్ధగా అన్ని రకాల శ్రమలకి ఓర్చి అద్భుతంగా కర్రసాము నేర్చుకున్నారు. ఈ కాలేజీని చూసి మధురై ప్రాంతంలోని అనేక మహిళా కళాశాలలు తమ కాలేజ్ విద్యార్థినులకు కూడా సిలబస్ లో ఒక భాగంగా కర్రసామును నేర్పించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు కొన్ని 100 మంది అమ్మాయిలు కర్రసాములో నిష్ణాతులయ్యారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కు స్వాగతం. సకలు, ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఏస్రావ్ నగర్ లో ఉన్న శ్రీ డిజైనర్స్ కు వచ్చిందండి. మనతో పాటు భార్గవి గారు ఉన్నారు. మరి మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ని మనకు పరిచయం చేస్తారంట. మరెందుకు ఆలస్యం, అవేంటో చూసేద్దామా? నమస్కారం భార్గవి గారు. నమస్తే. భార్గవి గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి కొత్త కలెక్షన్స్ ని పరిచయం చేయబోతున్నారు? షిఫాన్ కి వెల్వెట్ బార్డర్స్, అంటే షిఫాన్ సారీస్ కి వెల్వెట్ తో బార్డర్స్ మరి చూపిస్తారా? ఇది షిఫాన్ సార్, ప్యూర్ షిఫాన్. ప్యూర్ షిఫాన్ సారీకి ఇది వెల్వెట్ బార్డర్ వచ్చింది. ఓకే, ఇది బార్డర్ మీద ఏంటండి? ఇది జరీతో వర్క్ చేయించాము. అంటే మనం వేసేటప్పుడు ప్లెయిన్ బార్డర్ ఉంటుందా? బార్డర్ ప్లెయిన్ బార్డర్ ఉండి ప్లెయిన్ బార్డర్ పైన జరీతో వర్క్ చేసాము. ఓకే ఓకే. కాంట్రాస్ట్ ప్యాచెస్ పెట్టాము. 2 కలర్స్ తో బ్లూ కలర్, బ్లూ అండ్ గ్రీన్ తో ప్యాచెస్. ఇది మనకి రావడమే ఈ కలర్ వస్తుందా అండి, లేకపోతే మీరు డైయింగ్ చేపించారా? ఇది డై చేసిన సారీ, డై చేయించాం. వైట్ లో వస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై చేసుకోవచ్చు. ఓకే, మరి దీని మీద ఈ ఫ్లవర్స్ అండి? ఈ ఫ్లవర్ అంతా వర్క్ చేయించామమ్మా, థ్రెడ్ వర్క్. ఇదంతా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం. బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో. సో మరి పళ్ళు ఏమి ఇచ్చారండి? పళ్ళు ఏమన్నా టర్నింగ్ బార్డర్ అంతే. ఓకే, సో ఇది టర్నింగ్ బార్డర్ అన్నమాట. జస్ట్ 4 సైడ్స్ మనకి బార్డర్స్ వచ్చేస్తాయి. సారీ అండ్ పళ్ళు సేమ్. ఓకే, మరి బ్లౌజ్ చూద్దామా? చూద్దాం. ఇది వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చామమ్మా. సో సారీకి మీరు బ్లౌజ్ కంప్లీట్ వెల్వెట్ ఇచ్చారు. డిజైన్ చాలా బాగుందండి. ఇదంతా బ్లౌజ్ కా? ఇది బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది, ఫుల్ బ్లౌజ్. ఓకే ఓకే. సో ఫుల్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చేసింది కాబట్టి ప్యాటర్న్ పెట్టుకునే బాధ లేదు. దీన్ని ఇలా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఇదే ప్యాటర్న్ లా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ. ఈ సారీ ఏ ప్రైస్ రేంజ్ అండి? ఇది 4000 రేంజ్. 4000 రూపీస్. సో మరి ఇందులో ఎవరికైనా డిఫరెంట్ కలర్, ఇంకా బ్రైట్ కలర్ గానీ ఇంకేదైనా కలర్ గానీ కావాలంటే మీరు చేసిస్తారు. ఓకే, సో మరి భార్గవి గారు ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూపిస్తారా? ఇది ఇంకోసారి వెల్వెట్ అండ్ షిఫాన్ హాఫ్ సారీ. స్మూత్ గా ఉంది, చాలా బాగుంది. మైక్రో వెల్వెట్. అంటే మామూలు వెల్వెట్ కి దీనికి తేడా ఏంటి? స్మూత్ గా ఉంటుంది. ఇది వెయిట్ ఉండదు, లో వెయిట్, చాలా లైట్ వెయిట్. ఓకే, ఇది పైన ఏమి బార్డర్స్ రాలేదు కదా? రాలేదు, కిందకి ఇచ్చినట్టున్నారు బార్డర్. అదేంటండి ఆ ఫ్లవర్ డిజైన్? ఇది ప్యాచ్, గోల్డ్ లేస్ తో ప్యాచ్ చేసాం. గోల్డ్ లేస్ తో ప్యాచ్ ఇచ్చారండి. ప్యాచ్ మీరు చేయించారా? చేయించింది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ ప్యాచ్. అది రెడ్ మీద ఈ గోల్డ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ బార్డర్స్ బార్డర్ ఇది జూట్ బార్డర్. ఓకే, పైన కర్దానాతో 5 లైన్స్ ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ జరీతో బార్డర్.
ఇది పర్ల్ అండ్ స్టోన్ తో వర్క్ చేసాము, బుటీ స్టైల్, అక్కడక్కడ బుటీ లాగా ఇచ్చాము బార్డర్ లో. సో ఇది పర్ల్ అండ్ స్టోన్స్ అన్నారు కదా, గ్రీన్ కలర్ అంటే కొంచెం కాంట్రాస్ట్ లాగా కాంట్రాస్ట్ తీసుకున్నాము. ఓకే, సో మరి ఇది హాఫ్ అండ్ హాఫ్ కదండి? హాఫ్ అండ్ హాఫ్ సారీ. ఇదే మెటీరియల్ అండి? ఇది షిఫాన్. ఇది షిఫాన్. సో హాఫ్ సారీ ఏమో మీరు వెల్వెట్ ఇచ్చారు, సాఫ్ట్ వెల్వెట్ ఇచ్చారు, హాఫ్ సారీ ఏమో షిఫాన్ ఇచ్చారు. సో మరి దీనికి కూడా బార్డర్ ఉంది కదా? బార్డర్ షోల్డర్ వరకు బార్డర్ వస్తుంది. ఇది హాఫ్ సారీ కదా, అందుకోసం ఇది బార్డర్. ఇది కట్ వర్క్ బార్డర్ ఇచ్చి పైన జూట్ తో బార్డర్ ఇచ్చాము. దీన్ని కట్ వర్క్ బార్డర్. కట్ వర్క్ బార్డర్. ఇందాక అక్కడ మనం చూసిన ప్యాచ్ కూడా కొంచెం ఇట్లా ఫ్లవర్ కూడా కట్ వర్క్ తోనే చేసింది, అంటే సేమ్ వెరైటీ యూస్ చేశారు. ఓకే ఓకే. ఇది ఏంటండి? ఇది క్లాత్ కట్ చేసాం. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ ఇక్కడ లైట్ కలర్ ఇచ్చారు, అక్కడ డార్క్ కలర్ కాంట్రాస్ట్. ఓకే, సో సారీ అంతా మనకి షోల్డర్ మీద ఇలా వస్తుంది, షోల్డర్ పైన మాత్రం బోర్డర్. ఓకే, మరి దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారండి? సారీ అయితే సూపర్ గా ఉంది. బ్లౌజ్ ఫుల్ వెల్వెట్. సారీలో మనకి హాఫ్ సారీ వెల్వెట్, బ్లౌజ్ వెల్వెట్ ఇచ్చారు. అలాగే మనకి సారీలో వచ్చిన ప్యాచ్ ఇక్కడ ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ కి వస్తుంది. మరి హ్యాండ్స్ కి స్లీవ్స్ కి వచ్చి బార్డర్ వచ్చింది. సారీలో యూజ్ చేసిన లాంటి బార్డర్ స్లీవ్స్ కి వేసుకోవడం కూడా ఇచ్చారు. అండ్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి, రెండు కూడా సాఫ్ట్ మెటీరియల్స్ ఇచ్చారు. అంటే మనకి షిఫాన్ కానీ ఈ స్మూత్ వెల్వెట్ చాలా లైట్ వెయిట్ గా, చాలా స్మూత్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఇది ప్రైస్ రేంజ్ ఎంత అండి? ఇది 6000 నుంచి స్టార్ట్ అవుతుంది. 6000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే చేసి పెడతారా? ఇప్పుడు ఇందులో ప్రెసెంట్లీ మీ దగ్గర ఎన్ని షేడ్స్ ఉంటాయి? దీనిలో 4 షేడ్స్ ఇప్పుడు రెడీగా. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి భార్గవి గారు ఇంకొక అందమైన సారీ చూపిస్తారా? ఇది వెల్వెట్ లో ఇంకో వెరైటీ. ఓకే, బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ సారీ. ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు అండి? ఇది పళ్ళు. ఓకే, మరి సారీ అంతా ఫస్ట్ సారీ అంతా క్రీమ్. సారీ అంతా క్రీమ్ కలర్. క్రీమ్ కలర్. ఓ వావ్, పార్టీ వేర్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదేం మెటీరియల్ అండి? ఇది జార్జెట్. ఇది జార్జెట్. జార్జెట్ జకార్డ్ మెటీరియల్ ఇది. ఓకే, ఇది ఏంటండి? ఇదంతా వర్క్ చేయించాము. అది వెల్వెట్ మెటీరియల్ లోపల వెల్వెట్ ప్యాచ్ తీసుకుని పైన ఇదంతా స్టోన్స్, బీడ్స్ జర్దోసి వర్క్ చేయించాము స్టోన్. ఈ ఫ్లవర్స్ ఏంటండి? ఇవి ఏంటి యూస్ చేసే స్టోన్స్? అవి ఇదంతా స్టోన్ వర్క్ చేసాము. ఓకే, మళ్ళీ అక్కడక్కడ సారీ మొత్తం స్టోన్ స్టోన్స్. మరి బార్డర్ లో ఏమేమి? బార్డర్ లో షిమ్మర్ లైన్ తీసుకున్నాం, ఒకటి ప్యాచ్ తీసుకున్నాము. గ్రీన్ తో పైపింగ్ ఇచ్చాం, కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఫుల్ బార్డర్ అంతా కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాము. ఇదంతా స్టోన్ వర్క్ బార్డర్ చేయించాము. పైన లేస్ తీసుకున్నాము సిల్వర్, డల్ ఫినిష్ తో. మళ్ళీ మరూన్ పైపింగ్ ఇచ్చాము. పళ్ళు ఏమి ఇచ్చారంటే ఇది పళ్ళు డిజైన్. సారీలో ఇచ్చిన బుట్టిని పళ్ళుకి ఇచ్చాం. బార్డర్ టర్నింగ్ బార్డర్ ఇచ్చాము. రెడ్ యూస్ చేశారు. రెడ్ యూస్ చేశాను. క్రీమ్ మీద బ్లాక్ ఇచ్చారు. బ్లాక్ కి కాంట్రాస్ట్ రెడ్ తీసుకున్నాను. ఓకే, సో ఈ వర్క్ అంతా కూడా మీరే చేయించారా? మనం చేయించాము. ఈ సారీ మొత్తం మీరే డిజైన్ చేశారు. ఓకే, సో ఇందులో కూడా వేరే షేడ్స్ ఉన్నాయండి? షేడ్స్ ఉన్నాయండి, కావాలంటే కూడా వేరే షేడ్స్ ఎవరికి ఇష్టం అయితే అలా చేసి ఇవ్వగలం. అంటే రెడీగా మీ దగ్గర ఎన్ని షేడ్స్ ఉంటాయి ఈ సారీ? దీనిలో 3-4 షేడ్స్. 3-4 షేడ్స్ ఉన్నాయి. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత అండి? ఇదంతా 8000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి దీని బ్లౌజ్ చూద్దామా? బ్లౌజ్ ఇది బ్లౌజ్ వెల్వెట్ ఇచ్చాము. దీనికి కూడా ఇది హ్యాండ్స్ కి బార్డర్, సేమ్ బార్డర్ సారీలో బార్డర్ ఇచ్చేసి బుట్టి ఇచ్చాము. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్లవర్ డిజైన్ అంటే సారీలో ఉన్నవి యూస్ చేసి. ఓకే, ఇంకా డిజైన్ బ్యాక్ కూడా నెక్ నెక్లెస్ డిజైన్ అంటారు కదా, జ్యువెలరీ డిజైన్. సో చూసారు కదండి, జ్యువెలరీ డిజైన్ అన్నమాట. ఒక నెక్లెస్ వేసుకుంటే మనకి ఎలా ఉంటుందో బ్లౌజ్ కి కూడా అలాగే బ్యూటిఫుల్ గా వర్క్ చేశారు. సో ఇది యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి పర్ఫెక్ట్లీ పార్టీ వేర్, రిసెప్షన్స్ కి అలాంటి వాటికి అయితే ఈ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అండ్ వెల్వెట్ కి కొంచెం షైనింగ్ ఉంటుంది కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ రిచ్ గా కూడా ఉంటుంది ఈ సారీ. ఇవన్నీ కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. బ్లౌజ్ కి మనం వేరేగా ప్యాటర్న్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ బ్లౌజ్ ని చక్కగా కుట్టించుకుంటే ఎంతో అందంగా ఉంటుంది సారీ. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదా, క్రీమ్ అండ్ బ్లాక్ అనమాట, రెండు డామినేటింగ్ కలర్స్. ఎలాంటి కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా ఈ సారీ సూట్ అయిపోతుంది. అండ్ ప్రైస్ కూడా విన్నారు కదా, 8000 రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో మరి భార్గవి గారు ఈ రోజు వెల్వెట్ అండ్ ఏదైనా అంటే షిఫాన్ జార్జెట్ కాంబినేషన్ లోని బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ ని ఈ రోజు మన సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకలు, మధురైలో అమ్మాయిల మధ్య సాగే కర్రసామ పోటీల్లో అనేక మంది కాలేజ్ అమ్మాయిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు కూడా గెలుచుకుంటూ ఉంటారు.
వందల మంది అమ్మాయిలు వీధుల్లో కర్రలు తిప్పుతూ విన్యాసాలు చేస్తూ ముందుకు సాగుతుంటే అమ్మాయిల్ని వేధించే ఆకతాయిలు ఎక్కడి వాళ్ళు అక్కడ పరారయ్యారట. మదురైలో పూర్తిగా ఆడవాళ్లపై వేధింపులు పోయాయా అంటే పోలేదనే చెప్పాల్సి ఉంటుంది. అయితే గతం కన్నా కూడా వేధింపులు వెంటబట్టాలు తగ్గాయట. అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కర్రసాము నేర్చుకున్న కొంతమంది విద్యార్థినులు ఇప్పుడు కొన్ని కాలేజీల్లో శిక్షకులుగా కూడా చేరారు. మా జోలికి రాకండి, మమ్మల్ని హింసించకండి అని మర్యాదగా చెప్పినప్పుడు వినకపోతే మరి అమ్మాయిలకి ఇంతకన్నా వేరే మార్గం ఏముంటుంది చెప్పండి. ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.